ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. ఓ మోస్తరుగా పేరున్న యాంకర్స్ అంతా ఆ ఫేమ్ రావడానికి కొన్నేళ్ల పాటు కష్టపడాల్సి వచ్చింది. ఇతర యాంకరములతో ఎదురయ్యే పోటీని తట్టుకొని నిలబడటానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితి నేపథ్యంలో తెలుగు బుల్లితెరకు పరిచయమైన యాంకర్ అనసూయ అతి కొద్ది కాలంలోనే ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు చేసింది ఒకే ఒక్క టైటిల్ షో అయినప్పటికీ తెలుగువారికి ఆమె సుపరిచితమైంది. అయితే ఆమెను ఆ కార్యక్రమం నుంచి తప్పించడం ఇప్పుడు టెలివిజన్ వర్గాల్లో ఒక పెద్ద చర్చాంశమైంది. గతంలో చాలామంది యాంకర్లు చాలా కార్యక్రమం నుంచి వైదొలిగారు, ఇంకొంతమంది తీసేయబడ్డారు. కానీ ఎందుకో ఏ యాంకర్ విషయంలోనూ ఎవరికి రాని సందేహాలు మాత్రం అనసూయ విషయంలో వస్తున్నాయి. బయట వినపడుతున్నట్టుగా అనసూయ మరో కార్యక్రమం ఒప్పుకున్నందుకే ఆమెను తప్పించారా, లేక అక్కడ బూతు జోకుల్ని తట్టుకోలేక ఆమె వెళ్ళిపోయిందా అనేది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. ఒకవేళ ఆమెను వాళ్ళు అందుకే తప్పించి ఉంటే అందుకు కారణం అనసూయకి ఏర్పడిన ఇమేజేనా? ఇది అలా ఉంటే సదర్ కామెడీ షోకి ఓ విధంగా అనసూయ యాంకరింగ్ వల్లే గుర్తింపు వచ్చిందని టీవీ ఆడియన్స్ చెబుతూ ఉంటారు. అయితే ఈ వాదనల పట్ల షో నిర్వాహకులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అనసూయ లేకుండా తమ షో సక్సెస్ అవుతుందని చాటి చెప్పేందుకే వాళ్ళు ఈ ప్రయోగానికి సిద్ధమైనట్టు మీడియాతో చెప్తున్నారు.